హాయ్ ఎవరివన్, నేను మీ పవన్ని. రాజు కంటే గొప్పోడు, దేవుడి కంటే తక్కువ. అదేనండి, ఎంపురాన్ అనే వర్డ్కి మీనింగ్ ఏంటి అని గూగుల్లో సెర్చ్ చేస్తే గూగుల్ తల్లి ఇచ్చిన అర్థం ఇది. సో ఆ రాజు కంటే గొప్పోడు అండ్ దేవుడి కంటే తక్కువ ఎవరంటే నన్ అదర్ దాన్ మన మోహన్ లాల్ సార్. సో మీకు ఇప్పటికే అర్థమైపోయింది, వీఆర్ టాకింగ్ అబౌట్ ఎంపురాన్ మూవీ. సో ఎంపురాన్ మూవీ, మోహన్ లాల్ సార్ అండ్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఈజ్ ద డైరెక్టర్. సో ఈ మూవీ ఎలా ఉంది అంటే సింపుల్ చెప్పాలంటే బాగుంది, నాకైతే నచ్చింది. ఒక ఎక్కువ టెక్నికాలిటీ జోడికి దీనికి వెళ్లకుండా నేను ఒక సగటు ప్రేక్షకుడిలాగా యాజ్ ఏ మోహన్ లాల్ ఫ్యాన్ అండ్ యాజ్ ఏ ఫ్యాన్ ఆఫ్ డైరెక్షన్ ఆఫ్ పృథ్వీరాజ్ సుకుమార్, ఒక సగటు ప్రేక్షకుడిగా ఎంపురాన్ వస్తుందంటే నేను ఏం ఎక్స్పెక్ట్ చేసి థియేటర్కి వెళ్ళానో అవన్నీ అయితే మూవీలో ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఇంకొంచెం ఎక్కువే ఉన్నాయి. అయితే నన్ను ఎవరైనా అడిగి, సరే లూసిఫర్ 2 కదా ఇది మన ఎంపురాన్, సో లూసిఫర్ 1, లూసిఫర్ 2 ఈ రెండిట్లో నీకేది బాగా నచ్చిందంటే మాత్రం అప్పుడు నేను కొంచెం ఆలోచిస్తాను. కొంచెం లూసిఫర్ 1కే నా ఓటేస్తాను కంపేర్ విత్ లూసిఫర్ 2. బట్ లూసిఫర్ 2 సపరేట్ చూస్తే, ఎంపురాన్ సపరేట్ చూస్తే మాత్రం ఇట్స్ ఏ ఓకే మూవీ ఫర్ మీ. సో ఏంటి అసలు ఎంపురాన్ లో స్టోరీ ఏంటి అండ్ ఆ డ్రాబ్యాక్స్ ఏంటి అనేది ఒకసారి చెప్పుకున్నాం మళ్ళీ మనం. ఎనీవే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మోహన్ లాల్ గారు ఈ మూవీకి బిగ్గెస్ట్ 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 అసెట్ అని చెప్పాలి. తన స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, లేదా లుక్స్ కానీ, స్టైలిష్ వాకింగ్ కానీ, క్లోజ్ అప్ షాట్స్ కానీ చాలా బాగుపడ్డాయి. అండ్ ఆ స్క్రీన్ మీద మోహన్ లాల్ చూస్తుంటే మనకి అలా కడుపు నిండిపోతుంది. అంత బాగా మేనేజ్ చేశాడు మోహన్ లాల్ గారు ఈ మూవీలో. అండ్ యాజ్ ఖురేషీ అబ్రహం అండ్ స్టీఫెన్ నెడుంపల్లి. ఓకే, ఆ గ్రాండ్ విజువల్స్ మలయాళంలో ఇప్పటి వరకు రానంత గ్రాండ్ గా అండ్ ఎక్కువ బడ్జెట్ తోటి అండ్ గ్రాండ్ విజువల్స్ తోటి మంచి టేకింగ్ తోటి ఈ మూవీ వచ్చిందని చెప్పడంలో సందేహం అయితే లేదు. కంపల్సరిగా మలయాళ ఇండస్ట్రీ ఆడియన్స్ కానీ, మలయాళ ఇండస్ట్రీ మేకర్స్ కానీ కాళ్ళ దగ్గర చెప్పొచ్చు, మేము ఒక పెద్ద సినిమా ఇంటర్నేషనల్ లెవెల్లో స్టాండర్డ్స్ ఉన్న మూవీని మేము కూడా ప్రొడ్యూస్ చేసాం, మేము కూడా చేసామని వాళ్ళు గర్వంగా చెప్పుకోవచ్చు. అండ్ ఆడియన్స్ కూడా మేము కూడా చూసామని చెప్పుకోవచ్చు. సో అంత స్టాండర్డ్స్ ఉన్నాయి మూవీలో. పర్టికులర్గా మన ఇరాక్ ఎపిసోడ్స్ చూస్తే హాలీవుడ్ లెవెల్లో అసలు హాలీవుడ్ సినిమా చూస్తున్నాం అనే ఫీలింగ్ అయితే మనకు కలుగుతుంది. అంత బాగా తీశారు ఆ స్టాండర్డ్స్ తోటి. అండ్ సినిమాటోగ్రఫీ కానీ, లేదంటే యాక్షన్ ఎపిసోడ్స్ కానీ చాలా స్టైలిష్ గా, చాలా స్టాండర్డ్ ఇస్తాం. నాకు సింపుల్ చెప్పాలంటే బిల్లా తర్వాత, మన అజిత్ బిల్లా తర్వాత అంత, అది తమిళ్లో అనుకోండి, అంత స్టైలిష్ గా నాకు ఈ మూవీ వచ్చింది అనిపించింది. మోహన్ లాల్ చూస్తే అదే ఫీలింగ్ నాకు కలిగింది. సో పృథ్వీరాజ్ సుకుమార్ కూడా ఈ మూవీలో కొంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంది అతనికి మేనేజర్. సో ఆ క్యారెక్టర్ ఏంటనేది మనకి మూవీలో తెలుస్తుంది, తన క్యారెక్టర్ అనేది ఇంపార్టెంట్ క్యారెక్టర్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు యాక్చువల్ స్టోరీ ప్లాట్ ఏంటంటే, ఫస్ట్ స్టార్టింగ్ ఇరాక్ లో బాంబ్ బ్లాస్ట్ తోటి మూవీ స్టార్ట్ అవుతుంది. సో ఆ బాంబ్ బ్లాస్ట్ గురించి మనం ఆలోచిస్తుంటాం. అండ్ 2002లో మన నేషనల్ వైడ్ గా కొన్ని మత విధ్వంసాలు అండ్ హిందువులు ముస్లింల మీద ఊచకోత పోయడం, ముస్లింలు ఊచకోత పోయడం, ఈ సీన్స్ తోటి నెక్స్ట్ సీన్, ఇంట్రడక్షన్ సీన్ రెండింటిని కవర్ చేస్తాడు. ఈ 2 సీన్లతోనే మనం ట్రావెల్ అవుతుంటాం. కానీ ఈ 2 సీన్లు మెయిన్ ప్లాట్ కాదు అని మనం తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది. సో మెయిన్ గా ఆ సీన్స్ ఏంటి, వాటి జస్టిఫికేషన్ ఏంటో మనకి మూవీలో ఫర్దర్ గా సెకండ్ హాఫ్ లో చూపిస్తారు. అండ్ నెక్స్ట్ మెయిన్ గా మన మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఏంటంటే కేరళ పాలిటిక్స్. అండ్ ఇక్కడ కొత్తగా లూసిఫర్ 1లో పీకే రామదాస్ చనిపోవడం వల్ల ఒక రాజకీయ సంక్షోభం అనేది ఉంటుంది. ఆ రాజకీయ సంక్షోభాన్ని మన స్టీఫెన్ మొత్తం పోయి దాన్ని మొత్తం సెట్ చేసి అండ్ జతిన్ రామదాస్ ని సీఎం గా చేస్తాడు. అంతతో ఆ పార్ట్ లూసిఫర్ 1 ఉంది. సో కానీ ఇక్కడ ఆఫ్టర్ సీఎం అయిన తర్వాత జతిన్ రామదాస్ ఒక
ఈ మన మూవీ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే కేరళ పాలిటిక్స్ జతిన్ రామదాస్ ఒక షాకింగ్ డెసిషన్ తీసుకుంటాడు. ఈ షాకింగ్ డెసిషన్స్ వల్ల ఆల్మోస్ట్ అందరూ షాక్ అవుతారు, ఈవెన్ ఆడియన్స్ కూడా షాక్ అవుతారు. అండ్ ఈ డెసిషన్ ఏంటి, దీనివల్ల కేరళ పాలిటిక్స్ అండ్ కేరళ పాలిటిక్స్ మాత్రమే కాదు, కేరళ స్టేటే ఒక సంక్షోభంలో పడే అవకాశం ఉంది. దీని గురించి అందరూ భయపడుతుంటారు. ఈ టైంలో దాన్ని మన కురేషి అబ్రహం అలియాస్ స్టీఫెన్ నెడుమెల్లి సో ఎలా చేశాడు, ఎలా వర్కౌట్ చేశాడు అనేదే స్టోరీ. సో ఈ స్టోరీలో మన మెయిన్ గా ఇంట్రడక్షన్ సీన్, మోహన్ లాల్ సార్ ఇంట్రడక్షన్ సీన్ ఈజ్ హైలైట్. అది మనకి గూస్ బంప్స్ వస్తాయి. అదేవిధంగా సేమ్ యాజ్ కురేష్ అబ్రహం ఇంట్రడక్షన్ అండ్ యాజ్ స్టీఫెన్ ఇంట్రడక్షన్, ఈ రెండు సీన్లు అయితే మనకి చూడడానికైతే రెండు గజాలు అంత బాగా డిజైన్ చేశారు ఈ సీన్స్ అనేవి. అండ్ ఇంకా నాకు యాక్చువల్గా లూసిఫర్ పార్ట్ 1 మాత్రం మొత్తం ప్రతి పార్ట్, దాంట్లో ఉండే ప్రతి పార్ట్ నాకు చాలా బాగా నచ్చింది. ఈవెన్ లెంత్ ఎక్కువైనా, సేమ్ 3 hours అయినా, కొంచెం సీన్ లెంత్ అనిపించినా, బట్ ప్రతి సీన్కి ఒక అర్థం ఉంటుంది అండ్ డైలాగ్స్ కూడా బాగుంటాయి. అండ్ పైపెచ్చు దీనికంటే ఫ్యామిలీ ఎమోషన్స్ అండ్ డ్రామా అనేది ఒక రన్ అవుతుంటుంది. సో లూసిఫర్ అనేది అన్ని పాటలు, కానీ ఎందుకో కానీ నాకు ఈ మూవీ లూసిఫర్ 2 అనేది పార్ట్లు అయితే బాగుంది. ఈ పార్ట్ సూపర్ తీశారు, ఈ పార్ట్ సూపర్ తీశారు అనుకోవచ్చు, బట్ మొత్తం ఓవరాల్ గా చెప్తే మాత్రం లూసిఫర్ 2 అనేది లూసిఫర్ 1 కంటే కొంచెం తక్కువే అని చెప్పొచ్చు. యాక్షన్ సీన్స్ మాత్రం అదరగొట్టేశారు, ఏ మాటగా మాట చెప్పుకోవాలి, యాక్షన్ సీన్స్ మాత్రం అదరగొట్టేశారు. కంపల్సరీ నేను చెప్తున్నా, మాలాగా మీరు కూడా నార్మల్ ఆడియన్ అయితే మోహన్ లాల్ గారి యాక్షన్ సీన్స్ కోసం అండ్ సమ్ పొలిటికల్ డ్రామా, కొంచెం అంత ఇంట్రెస్టింగ్ అయితే లేదు పొలిటికల్ డ్రామా కంపేర్ విత్ పార్ట్ 1, బట్ పొలిటికల్ స్ట్రాటజీస్ డ్రామాస్ ఇష్టం ఉన్న వాళ్ళు చూస్తున్న కంపల్సరీగా ఎంజాయ్ చేస్తారు. అండ్ అట్లా చెప్తామయ్యా, సెకండ్ హాఫ్ లో ఒక పొలిటికల్ సంబంధించిన ఒక సీన్ ఉంది, అది చూస్తే మాత్రం మనకు కంపల్సరీగా గూస్ బంప్స్ వస్తాయి. అటువంటి సీన్ ఒకటి ఉంది. నాకైతే అది తను మంజు వారియర్ చేసింది, చాలా అల్టిమేట్ చేసింది ఆ సీను. మంజు వారియర్, టొవినో థామస్ క్యారెక్టర్ దీంట్లో కొంచెం తక్కువైంది అనిపించింది లూసిఫర్ 1తో కంపేర్ చేస్తే, బట్ ఓకే. అండ్ ఇంద్రజిత్ సుకుమార్ నెక్స్ట్ క్యాన్ అని చెప్పుకోవచ్చు. సో తనే ఈ స్టోరీని కొంచెం ఫస్ట్ పార్ట్ లో కంటే కొంచెం ఇంపార్టెంట్ గా లీడ్ చేయబోతాడు ఈ స్టోరీని. అండ్ ఈ ముగ్గురితో పాటు మనం చెప్పుకోవాల్సిన ఇంకో పర్సన్ ఎవరంటే అభిమన్యు సింగ్ క్యారెక్టర్ యాజ్ బాబా బజరంగి. సో ఈ క్యారెక్టర్ అంటే నేషనల్ లీడర్, యాక్చువల్ గా ఒక పార్టీ నేషనల్ లీడర్. సో తను చాలా అల్టిమేట్ చేశాడు, ఈవెన్ సీరియస్ ఉండే క్యారెక్టర్ చాలా అల్టిమేట్ చేస్తాడు. ఈ క్యారెక్టర్ చూసిన సేపు, అభిమన్యు సింగ్ చూసిన సేపు నాకు ఒక బాధ అయితే కలిగింది. ఇంత మంచి యాక్టర్ ని ఎందుకు ఆ దిక్కుమాల లైలా అనే సినిమాలో ఒక లేఖ క్యారెక్టర్ తీస్తున్నారా త్రూ అవుట్ మూవీ మొత్తం అని నాకు అనిపించింది. అంత వరస్ట్ క్యారెక్టర్ అది అక్కడ ఆ మూవీలో, కానీ తను బెస్ట్ యాక్టర్ అని నిరూపించుకున్నాడు దీంట్లో మళ్ళీ ఈ మూవీలో. సో ఓవరాల్ అయితే మూవీ ఈజ్ ఓకే, లూసిఫర్ ఈజ్ ఓకే. అండ్ లూసిఫర్ 1తో కంపేర్ చేస్తే కొంచెం వెనకబడింది. అండ్ ఈ వెనకబడడానికి మెయిన్ గా రీజన్ ఏంటంటే స్టోరీ ప్లాట్, వెరీ 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 థిన్ స్టోరీ ప్లాట్. స్టోరీ అయితే పెద్ద లేదు. ఈవెన్ ఇంటర్నేషనల్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో అండ్ స్టేట్ లెవెల్లో చూపించిన, ఈవెన్ అలా చూపించడం కూడా ఒక పెద్ద ప్రాబ్లం అనిపించింది. ఇలా మూడింటిని ప్యారల్ గా చూపించడంలో, కాన్సన్ట్రేట్ చేయడంలో అసలు స్టోరీ, డ్రామా, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇవి మిస్ అయ్యి అనిపించింది నాకు. అండ్ మురళీ గోపి కొంచెం రైటింగ్ అనేది కొంచెం ఇంప్రూవ్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. అండ్ ఈ మూవీ రైటర్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, పర్టికులర్ గా యాక్షన్ సీన్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అదిరిపోయింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఆ ఎమోషన్స్ అలా రన్ చేస్తుంది. యాక్షన్ సీన్స్ లో కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్ ఇచ్చాడు దీపక్ దేవ్. అండ్ వీళ్ళందరికంటే బెస్ట్ గా మనం చెప్పుకోవాల్సింది, ఒక హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాల్సింది సుజిత్ వాసుదేవన్. అండ్ ఈ మూవీ సినిమాటోగ్రాఫర్ చాలా చక్కగా ఆ విజువల్స్ అనేవి, ఆ గ్రాండ్ విజువల్స్, ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని మెయింటైన్ చేస్తూ సినిమాటోగ్రఫీ అయితే టాప్ నాచ్ ఉంది. హాలీవుడ్ సినిమా చూస్తున్నావా లేదా మాలీవుడ్ సినిమా చూస్తున్నాం అన్న డౌట్ తో ఉంటాం మనం. కొన్ని సీన్స్ చెప్పాగా, మెయిన్ గా ఆ ఇరాక్ ఎపిసోడ్స్, యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఓవరాల్ గా మోహన్ లాల్ సార్, పృథ్వీరాజ్ సుకుమార్ అండ్ మంజు వారియర్, దే ఆర్ ద అండ్ సో స్టీలర్ ఆఫ్ ద షో. అంటే ఇక్కడ యాక్చువల్గా చెప్పాలంటే ఉండేది చాలా తక్కువ టైమే మన పృథ్వీరాజ్ సుకుమార్, కానీ ఒక మ్యాక్సిమం 3-4 సీన్స్ ఉంటాయి, కానీ అవి కరెక్ట్ గా పడ్డాయి ఆ సీన్స్. ఈవెన్ లాస్ట్ లో యాక్షన్ సీన్
ఇద్దరిని కలిపి ఆ స్క్రీన్ మీద చూస్తుంటే మోహన్ లాల్ ని పృథ్వీరాజ్ కుమార్ ని చాలా సూపర్ ఉంటుంది ఆ యాక్షన్ సీన్. అందుకే చెప్పా కదా నేను మరీ అంత టెక్నికల్ పోవట్లేదు. ఏంది కథ ఓకే, దీని స్టోరీ ప్లాట్ లైన్ ఓకే, దట్ ఈస్ ద మెయిన్ డ్రాబ్యాక్. అండ్ అఫ్ కోర్స్ లెంత్ టైం కూడా 3 hours అంటే ప్రతి సీన్ కొంచెం సాగదీసినట్టు అనిపిస్తుంది. అది కొంచెం భరించాలి మనం. ఈవెన్ మలయాళంలో ఉండేది అది, ఆ లెంత్ రన్ టైం అనేది స్లో పేస్ అని. దీనివల్ల కొంచెం సీన్స్ కూడా స్లో పేస్ అయినాయి. ఆ సీన్ గా చూస్తే బాగానే ఉంది, కానీ ఓవరాల్ గా అసలు ఏంది అంటే మాత్రం మనకైతే మైండ్ లో ఒక డౌట్ వస్తుంది, ఏముంది అసలు అనిపిస్తుంది, అంత డౌట్ వస్తుంది. సో పృథ్వీరాజ్ సుకుమార్ కోసం, మోహన్ లాల్ కోసం అయితే ఈ మూవీకి మీరు ఒకసారి వెళ్ళొచ్చు, చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఒక్క విషయం మరీ చెప్పా కదా, టెక్నికల్ డోరి పోకుండా జస్ట్ ఎంజాయ్ యాజ్ లైక్ ఎ కామన్ ఆడియన్, యాజ్ మోహన్ లాల్ ఫ్యాన్ ఆర్ యాజ్ మలయాళం మూవీ ఫ్యాన్. దట్ ఈస్ మై వర్డిక్ట్. ఎనివే ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.5 stars. అండ్ థ్యాంక్ యూ. దిస్ పవన్ సైనింగ్ ఆఫ్.